హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయబోతున్నాం. ఇది నార్టన్స్ రిలేటెడ్ ప్రాబ్లం, నార్టన్స్ థియరం రిలేటెడ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడు, ఈ సర్క్యూట్ ని చూస్తే ఈ సర్క్యూట్ బి అన్నది సర్క్యూట్ ఏ కి ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఈక్వలెంట్ సర్క్యూట్ అయినట్లయితే ఇక్కడ వాల్యూ ఆఫ్ కరెంట్, ఈ ఐ వాల్యూ అండ్ ఆర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేశాడు, ఈ సర్క్యూట్ ని నార్టన్ ఈక్వలెంట్ కింద మార్చాడు. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, నార్టన్స్ కరెంట్ అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయమని మనకి అడుగుతున్నాడు. లెట్ us సాల్వ్ ఫర్ దట్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నార్టన్స్ రెసిస్టెన్స్ సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి, ఫైండింగ్ నార్టన్స్ రెసిస్టెన్స్, దట్ మీన్స్ ఆర్ఎన్. నార్టన్స్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్స్ రెసిస్టెన్స్, ఏదైనా ఒకటే. సో ఏం చేయాలి, నార్టన్స్ రెసిస్టెన్స్ సాల్వ్ చేయాలన్నప్పుడు ఏ బ్రాంచ్ అక్రాస్ అయితే మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ అడుగుతున్నాడో ఆ బ్రాంచ్ ని మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ సోర్సెస్ అన్నిటిని ఇన్యాక్టివ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ అక్రాస్ ఎక్స్ అండ్ వై కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి అక్రాస్ ఎక్స్ వై మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అక్కడ లోడ్ రెసిస్టెన్స్ అయితే మనం రిమూవ్ చేయాలి. సో అక్రాస్ ఎక్స్ వై ఏదైనా రెసిస్టర్ ఉందా, ఏదైనా బ్రాంచ్ ఉందా, లేదు. సో అదైతే తీసాం. నెక్స్ట్ ఏం, ఆల్రెడీ ఇవ్వలేదు వాళ్ళు, క్వశ్చన్ లో ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఆఫ్ చేయాలి లేదా ఇన్యాక్టివ్ చేయాలి. సో ఈ 120 వోల్ట్ సోర్స్ అండ్ 60 వోల్ట్ సోర్స్ ఏం చేయాలి, ఇన్యాక్టివ్ చేయాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఎక్కడైతే వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయో ఐ మీన్ వాటిని ఇన్యాక్టివ్ చేయాలి అంటే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి అండ్ కరెంట్ సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇన్ కేస్ కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. నౌ లెట్ us do the same with the given circuit. ఈ సర్క్యూట్ తో అది చేద్దాం. ఓకే, ఏంటి, ఇది ఒక రెసిస్టర్ 40 ohms, ఇది ఒక రెసిస్టర్, దీన్ని స్టార్ట్ చేస్తాం అండ్ అలానే 60 volts వోల్టేజ్ సోర్స్ ని కూడా షార్ట్ చేశాను. షార్ట్ చేసి దట్స్ ఇట్. మనకు కావాల్సింది ఏంటి, అక్రాస్ ద టెర్మినల్స్ ఎక్స్ అండ్ వై, అంటే ఇదే కదా, ఇది ఈ టెర్మినల్స్, ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుందాం. రెసిస్టెన్స్ ఎంత, 40 ohms అండ్ 60 ohms, 40 ohms అండ్ 60 ohms. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక మనం సోర్స్ పెట్టుకొని, లేకపోతే ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని ఈ ఎక్స్ టెర్మినల్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందని ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఇలా కరెంట్ స్ప్లిట్ అవుతుంది. సో కరెంట్ స్ప్లిట్ అవుతుంది అంటే ఏమన్నాను, ఏ బ్రాంచెస్ లో అయితే స్ప్లిట్ అవుతుందో ఆ రెండు బ్రాంచెస్ ప్యారలల్ లో ఉంటాయి అని మనం చదువుకున్నాం. సో మనం ఇక్కడ టూ రెసిస్టర్ కి ప్యారలల్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏం చెప్పాను, టూ టూ రెసిస్టర్స్ ఎప్పుడైతే ప్యారలల్ లో ఉంటాయో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. మన ఈ సర్క్యూట్ లో R1 వాల్యూ ఎంత, 40 ohms, R2 వాల్యూ ఎంత, 60 ohms. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ మనకి ఆప్టైన్ అయిన వాల్యూస్ తో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. సో R1 40 ఇంటూ R2 60 బై R1 ప్లస్ R2 అంటే 40 ప్లస్ 60 అంటే 2400 బై 40 ప్లస్ 60 ఎంత, 100. 0 0 0 0 క్యాన్సిల్. ఎంత వచ్చింది ఇప్పుడు, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 24 ohms, నథింగ్ బట్ RXY. దట్ మీన్స్ నార్టన్స్ రెసిస్టెన్స్ RN ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 ohms అయితే రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకే, నేను ఇక్కడ ఈ సర్క్యూట్ని అయితే ఒకసారి కాపీ చేసుకుంటాను సో దట్ మనం ఈ సర్క్యూట్ నేను ఒకసారి కాపీ చేసుకుంటా, ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది.
ఓకే, ఏం చేయాలండి? ఫైండింగ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ నార్టన్స్ కరెంట్ ఏ సర్క్యూట్ లో, గివెన్ సర్క్యూట్ లో. ఈ సర్క్యూట్ లో మనం నార్టన్స్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పాను? నార్టన్స్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఏ బ్రాంచ్ అక్రాస్ అయితే మనం నార్టన్స్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు XY బ్రాంచ్ ని నేను షార్ట్ సర్క్యూట్ చేశా. సో సింప్లిఫైడ్ సర్క్యూట్ అయితే నేను డ్రా చేస్తాను చూడండి. దట్ మీన్స్ 40 ohms, 60 ohms, 40 ohms and 60 ohms. అండ్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ని రిమూవ్ చేయకూడదు, అలానే ఉంచాలి. 120 volts ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్ 60 volts. అండ్ షార్ట్ సర్క్యూట్ దేని దేనికి మధ్యలో ఉంది? XY టెర్మినల్స్ మధ్య, అంటే ఈ టెర్మినల్ ఈ టెర్మినల్ XY. సో మనకు కావాల్సింది ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, దట్ ఈస్ ISC. అదే మనకు కావాలి. నథింగ్ బట్ సింపుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక నెట్వర్క్, ఇదంతా ఒక నెట్వర్క్. సో లైక్ సూపర్ పొజిషన్ థీరం మనకు ఆల్రెడీ గుర్తుంది కదా. టూ సోర్సెస్ సూపర్ పొజిషన్ థీరం ఎప్పుడు అప్లై చేస్తాము? మల్టిపుల్ సోర్సెస్ సర్క్యూట్ లో ఉంటే సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసి ఏదైనా ఏ బ్రాంచ్ లో అయితే మనకి కరెంట్ కావాలో లేదా ఏ బ్రాంచ్ లో అయితే వోల్టేజ్ కావాలో అది క్యాలిక్యులేట్ చేస్తాం. సూపర్ పొజిషన్ థీరం ఏం చెప్తుంది? ఫస్ట్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ లో అయినా సరే ఫ్లో అయ్యే కరెంట్ కానీ లేదా అపియర్ అయ్యే టోటల్ వోల్టేజ్ అన్నది టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది టూ సోర్సెస్ ఇండిపెండెంట్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. అంటే సపోజ్ ఫస్ట్ 120 వోల్ట్ సోర్స్ ఇక్కడ ఉంది, ఇది ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసి ఇందులో ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ప్లస్ ఈ 60 వోల్ట్ సోర్స్, ఓన్లీ 60 వోల్ట్ సోర్స్ యాక్టివ్ గా ఉంటూ ఈ 120 వోల్ట్ సోర్స్ ని ఆఫ్ చేస్తే ఈ షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ లో కరెంట్ ఫ్లో అయితే ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్. సో ఈ టూ సోర్సెస్ ద్వారా ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో యాడ్ చేస్తే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ వస్తుంది. సో ఏం చేద్దాం? ఫస్ట్ సూపర్ పొజిషన్ థీరం అప్లై చేయాలి. అప్లై సూపర్ పొజిషన్ థీరం. సూపర్ పొజిషన్ థీరం. ఓకే, ఏంటి ఇప్పుడు? కేస్ 1 ఓన్లీ 120 వోల్ట్ సోర్స్. ఏంటి? డ్యూ టు 120 volts అరౌండ్. అప్పుడు నెట్వర్క్ ఎలా ఉంటుందండి? ఇది ఒక 40 volts, 40 ohms అండ్ షార్ట్ సర్క్యూట్ ఇది ఎంత? 60 ohms. ఏం చెప్పాను? వోల్టేజ్ సోర్స్ ఇన్యాక్టివ్ చేయాలి అంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అండ్ ఓన్లీ మనకున్న సోర్స్ ఏంటి? 120 volts. దట్స్ ఇట్. ఓకే, ఎప్పుడైనా చెప్తున్నాను చూడండి, వన్స్ నెట్వర్క్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఎలా చూస్తే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కదా, అంటే ఈ టూ టెర్మినల్స్ కలిసిపోయి ఇంకా ఈ సర్క్యూట్ కి రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మనకి అన్నెసెసరీ. షార్ట్ సర్క్యూట్ తర్వాత ఏదైతే ఉందో మనకి దాంతో సంబంధం లేదు, ఎందుకంటే కరెంట్ ఆల్వేస్ చూజెస్ ఈజీ పాత్ టు ఫ్లో. సో దట్ మీన్స్ అంటే ఈజీ పాత్ అంటే ఏంటి? లో రెసిస్టెన్స్ పాత్ టు ఫ్లో. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐడియల్ రెసిస్టెన్స్ ఎంత? షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ యొక్క ఐడియల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 0 ohms. ఇక్కడ ఆల్రెడీ 60 ohms ఉంది. సో ఇందులో అయితే కరెంట్ మరి ఫ్లో అవ్వదు. దిస్ ఈజ్ నథింగ్. అంటే సింపుల్ గా ఎలా గుర్తుంచుకోవాలంటే ఎనీ బ్రాంచ్ ప్యారలల్ టు షార్ట్ సర్క్యూట్ ఈస్ షార్టెడ్. ఇన్ ద సేమ్ వే ఎనీ బ్రాంచ్ సిరీస్ టు ఓపెన్ సర్క్యూట్ ఈస్ ఓపెన్. సో దాన్ని మనం ఇంకా సింప్లిఫై ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఇంకా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 120 volts, ఓకే, 40 ohms షార్టెడ్. దట్స్ ఇట్. షార్ట్. ఇప్పుడు ఇందులో కరెంట్ మనకి యాజ్ పర్ ఓమ్స్ లో ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అప్లైడ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ ది రెసిస్టెన్స్, అంటే 120 volts by 40 ohms. That means 0 0 cancel, 4 1s are 4 3s are. So షార్ట్ సర్క్యూట్ కరెంట్ డ్యూ టు దీన్ని మనం ISC డాష్ అనుకుందాం. ఓకే, ISC డాష్.
ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 amps. ఓన్లీ 120 వోల్ట్స్ సోర్స్ ద్వారా ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 3 amps అయితే ఫ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కేస్ 2 సాల్వ్ చేద్దాం. కేస్ టూ ఏంటి, డ్యూ టు కేస్ 2 ఏంటి, డ్యూ టు 60 వోల్ట్ సోర్స్ ఓన్లీ. ఇక్కడ నెట్వర్క్ ఎలా ఉంటుంది, 40 ohms 60 ohms, ఇది షార్ట్ సర్క్యూట్. ఇక్కడ ఎంత 60 volts, ఇదంతా 40 ohms, ఇది 60 ohms. చెప్పండి, ఇప్పుడు ఈజీగా మీరు చెప్పిస్తారు. మనకి ఎందులో కావాలి, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. సో ఇది మనం ఐఎస్సి డాష్ డబల్ డాష్ అనుకుందాం. ఇది ఎక్స్, ఇది వై నోడ్స్, ఇది ఎక్స్ నోడ్, ఇది వై నోడ్. ఓకే, ఇది ఐఎస్సి డబల్ డాష్ అనుకుందాం. సో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది, ఇలా వెళ్ళిపోద్ది. దీంట్లోకి ఏమైనా ఫ్లో అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి జీరో రెసిస్టెన్స్ బ్రాంచ్ కరెంట్కి దొరికేసింది కాబట్టి ఇంకా ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవ్వదు. డైరెక్ట్గా కరెంట్ మొత్తం ఇందులోనికి, ఈ సోర్స్ ద్వారా వచ్చిన కరెంట్ డైరెక్ట్గా ఇందులోకి వెళ్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫైడ్ నెట్వర్క్ డ్రా చేయాలంటే 60 ohms 60 volts షార్ట్ సర్క్యూటెడ్. సో టోటల్ కరెంట్ ఇందులోకి వెళ్తుంది. ఇదే ఐఎస్సి డబల్ డాష్. సో దట్ మీన్స్ ఐఎస్సి డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, యాజ్ పర్ ఓమ్స్ లా, voltage applied by value of the resistor అంటే 60 volts by 60 ohms ఎంత 1 ampere. ISC double dash is equal to 1 ampere వచ్చింది ఈ 60 వోల్ట్ సోర్స్ ద్వారా. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం చెప్తున్నాం, సూపర్ పొజిషన్ ద్వారా ఏం చెప్తుంది, ఈ రెండు సోర్సెస్ ని యాడ్ చేయాలి. ఈ రెండు సోర్సెస్ ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అన్నది యాక్చువల్ గా ఆ బ్రాంచ్ లో కరెంట్ ఫ్లో అవుతున్న కరెంట్. అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు IN ఈజ్ ఈక్వల్ టు ISC dash plus ISC double dash. That means 3 amps plus 1. That means 4 amps. This is the final value. This is the final value. So మనకు వచ్చింది కదండి. సో మనకి ఫైనల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ బి ఏమి, సర్క్యూట్ బి అక్కడ ఏముంది, సర్క్యూట్ బి అక్కడ ఏంటుంది, ఇదే కదా INRI in parallel with resistance R in the X Y. సో RN ఎంత వచ్చిందండి మనకి, RN ఎంత వచ్చింది 24 ohms. ఎంత 24 ohms. షార్ట్ సర్క్యూట్ కరెంట్ IN ఎంత వచ్చిందండి 4 amps. That's it. So this is how we have to solve Norton's theorem problem. సో ఫైనల్ గా ఈ రోజు అయితే మనం ఈ నార్టన్స్ థియరం రిలేటెడ్ ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. అండ్ సో 2 బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే అయిపోయి, నెక్స్ట్ లెక్చర్ లో 2 మోడరేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ దెన్ 2 అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఆ నెక్స్ట్ లెక్చర్ లో అయిపోద్ది. సో విత్ ఇన్ 3 lectures we will complete 6 problems related to Norton's theorem in different levels. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో until the end of the lecture. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మన కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు టెలిగ్రామ్ ఛానల్ పేరు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ మనం ఏదైతే క్లాస్ లో డిస్కస్ చేస్తున్నామో ఈ స్లైడ్స్ అన్ని కూడా, ఈ పీడిఎఫ్ అంతా కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.